అరే మామ ఇప్పుడే భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా చూసొచ్చా. అరే 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 రాగు, ఇందాకే కదరా షో క్యాన్సిల్ అయిపోయిందన్నావు. మామ నువ్వు కూడా ఆడియన్స్ లాగా ఆ వీడియో ఫుల్ గా చూడలేదేమో. లాస్ట్ లో చెప్పాను 11:15కి షో ఉందని చెప్పి. మామ రివ్యూలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక విజ్ఞప్తి, మన ఛానల్లోకి వచ్చారంటే ఖచ్చితంగా కంటెంట్ మీకు నచ్చే తీరుతుంది. ఎందుకంటే మా ప్రతి ఒపీనియన్ జెన్యున్ గా చెప్తాం కాబట్టి. అదే చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకు వచ్చేస్తాం. సబ్స్క్రిప్షన్ ఒకటి చెప్పింది చాలు, కానీ ముందు కంటెంట్ లోకి వెళ్ళు. మామ ఇంకా కంటెంట్ లోకి వెళ్ళిపోతే, నిజం చెప్తున్నా చాలా రోజుల తర్వాత రవితేజ సినిమా పైన ఇంట్రెస్ట్ చూపించి ఒక సినిమా తీశాడు. అలా అని చెప్పి సినిమా మొత్తం బాగుందా అంటే ఎల్లి కొద్ది నీకు చెప్తాను, క్లియర్ గా చెప్తాను ఎక్కడ బాగుంది ఎక్కడ దెబ్బేసింది అన్నది విడమరిచి చెప్తాను. సరే లేట్ ఎందుకు, ఎంత లాగ్ చేస్తున్నావు? సినిమాలో లాగ్ లా ఉంది నాకు ఎందుకో. నేను చెప్పు. మామ సినిమా కూడా ఇలాగే స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ 40 నిమిషాలు ఇలాగే ఉంటది. అశికా రంగనాథన్ ట్రాక్ ఏదైతే ఉంటదో అది చాలా బోర్ కొడుతుంది. ఇంకో విషయం చెప్పాలి మామ, సత్య సినిమాలో ఉన్నాడంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నీకు నాకు మన ఆడియన్స్ కి చాలా మందికి సత్య అంటే చాలా ఇష్టం ఉంటది. అతను కామెడీ టైమింగ్ ఇష్టపడతారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సత్యాన్ని ఒక సినిమాలో చూసినప్పుడు నాకు చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది. నా ఫేవరెట్ కమెడియన్ అలా పర్ఫామ్ చేస్తుంటే నాకు నచ్చలేదు. సీన్లు సరిగ్గా రాసుకోలేదా అంటే సీన్లు సరిగ్గా రాసుకోలేదు. సత్య ఓవర్ ద బోర్డు వెళ్ళిపోయాడు, నాకు నచ్చలేదు. అదేం వల్గర్ గా లేదు, కానీ నాకు నచ్చలేదు అంతే. ఓకే, ఇంతకీ ఎప్పుడు లేదు కొత్తగా డైరెక్షన్ వదిలేసి మిగతా వాటి మీదకి వెళ్ళాం స్టార్టింగ్. మా ఈ సినిమాకి నేను వెళ్ళడానికి ముఖ్య కారణం ఆయనే కిషోర్ తిరుమల. కానీ ఈ సినిమాలో నాకు కిషోర్ తిరుమల మార్క్ అయితే కనపడలేదు. సినిమాని చాలా సేఫ్ గేమ్ ఆడి తీసుకెళ్లాడు. చాలా వరకు కామెడీ సీన్లు వర్కౌట్ అవుతాయి. కానీ ఆయన మార్క్ ఏదైతే ఉంటదో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, కొన్ని వన్ లైనర్స్ ఉంటాయి. వన్ లైనర్స్ అంటే కామెడీ వన్ లైనర్స్ కాదు. నేను శైలజ సినిమాలో ఐ లవ్ యూ, ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ, చిత్రలహరి సినిమాలో నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయావు, ఇలాంటివి ఉంటాయి చూసా. దీంట్లో స్కోప్ లేదు కాదంటలేదు, కానీ ఆయనకున్న టాలెంట్ కి ఇంకా బాగా రాయగలరు, ఇంకా అలాంటివి క్రియేట్ చేయగలరు. చెప్పాలంటే చాలా సేఫ్ గేమ్ ఆడారు. మనం ఎప్పుడో మన చిన్నప్పుడు ఇలాంటి సినిమా ఒకటి చూసాం. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడను. దాని టెంప్లెట్ ఆల్మోస్ట్ ఫాలో అయిపోయారు. అండ్ అది ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి చాలా సీన్లు వర్కౌట్ అయిపోతాయి. ఇంకో విషయం చెప్పాలి మామ, మన చైల్డ్హుడ్ ఫేవరెట్ సునీల్ ఈ సినిమాలో రెచ్చిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత సునీల్ ని కామెడీ చేస్తుంటూ చూడడం చాలా ఆనందంగా ఉంది. మామ సునీలే కాదు, వెన్నెల కిషోర్, మురళీధర్ గారి ట్రాకులు కూడా చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరు ఎప్పుడు కనిపించినా నవ్వు వస్తూ ఉంటది. నవ్వు ఎక్కువ తక్కువ అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా ఫేస్ లో స్మైల్ ఉంటది వీళ్ళ ముగ్గురు స్క్రీన్ మీద కనిపించినప్పుడు. అండ్ ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళ పాత్ర పరిధి మేరకు నటించారు. కానీ ఇంక మెయిన్ రవితేజ గురించి మాట్లాడాలి. ఆయన లుక్స్ గురించి పక్కన పెడితే ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటది. చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఈసారి ఫేస్ లో పలికాయి. ఇంతకు ముందు సినిమాల్లో అంతగా పలకలేదు, కానీ ఈసారి అయితే నిజంగా వర్క్ చేసి చాలా ఇంట్రెస్ట్ తో చేశారు ఈ సినిమాని, అర్థమైపోతుంది. అరే మామ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే సినిమాలో అడపా తప్పులేవో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. వాటిని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా కవర్ చేశారంటావా? ఈ సినిమాని మ్యాటర్ లేని చోట టెక్నికల్ గా లేపడానికి చూశారు. అంటే బీమ్స్ కొన్ని సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టుకున్నాడంట ఇంతకు ముందు రవితేజ గారికి అని చెప్పి స్పెషల్ గా. అవి ఈ సినిమాలో వాడారు. అది చాలా మందికి వర్కౌట్ అవ్వచ్చు, నాకైతే వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో ఒక ట్రాక్ అయితే నాకు వర్కౌట్ అయింది. ఇంకోటి కూడా చెప్పాలి మామయ్య, లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ ని సినిమాలో పెట్టారు. దాని గురించి నేను మాట్లాడను, మీ ఎక్సైట్మెంట్ పాడు చేయను. అది ట్రైలర్ లో కూడా ఉంది. ఆ ట్రాక్ ఏదైతే ఉంటుందో సెకండ్ హాఫ్ లెట్ డౌన్ అవుతున్న సమయంలో సినిమాని లేపుతుంది, బాగుంటది. చెప్పాలంటే కామెడీ మామ ఈ సినిమాలో మెయిన్ గా కామెడీ మీదే బేస్ అయ్యాడు. తన రైటింగ్ ఏం చూపించుకోలేదు, ఫుల్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయిపోయాడు కిషోర్ తిరుమల. చాలా సేఫ్ గేమ్ ఆడాడు, అది నాకు నచ్చలేదు. ఓకే, ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మన వాళ్ళని సజెస్ట్ చేస్తావా? ఈ పండగకి సినిమా వర్కౌట్ అవుతుంది అంటావా? మామ ఈ సినిమాకి వెళ్ళమనే నేను చెప్తాను. అయితే నేనైతే ఖచ్చితంగా ఇంకోసారి చూడడానికైనా రెడీ, కొన్ని కామెడీ బీట్ల కోసం. కానీ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ సినిమాని నేనైతే సజెస్ట్ చేస్తాను. మంచి టైం పాస్, ఫ్రెండ్స్ తో చూసినా ఫ్యామిలీతో చూసినా ఒక గంట సినిమా వరకు అయితే ఖచ్చితంగా నవ్వుతారు, ఇది నా గ్యారంటీ. దగ్గరలో ఉన్న థియేటర్స్ లో ఆడుతుంది, ఎల్లో లుక్ వేసేయండి అండ్ కీప్ సపోర్టింగ్ అస్.